హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగ్య విహారీ ఛానల్. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేసిన ప్లేస్ లక్ష్మీ జగన్నాథ గట్టు. ఇది సరిగ్గా కర్నూలు నుండి అరౌండ్ 7.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి అరౌండ్ 500 ఇయర్స్ కంటే ఓల్డ్ టెంపుల్ అని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే మనం కింద ఉన్న కోనేరు దగ్గర ఉన్నాము. అండ్ అట్ ద సేమ్ టైం మనకు పైన టెంపుల్స్ అయితే ఉన్నాయి. అండ్ కర్నూలులో ఉన్న చాలా వరకు ప్రజలకైతే ఈ టెంపుల్ ఉన్నట్టు కూడా తెలీదు. ఎందుకంటే అందరూ జగన్నాథం గట్టు అంటే ఆ కొండపైన ఉన్నది ఒకటే అనుకుంటున్నారు. సో అది మాత్రమే కాదు, ఇక్కడ కూడా లక్ష్మీ జగన్నాథం గట్టు అయితే ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, మీరైతే ఇక్కడ కోనేరు చూస్తున్నారు కదా, ఇది చాలా అంటే చాలా లోతుగా ఉంది. ఇక్కడైతే చాలామంది స్టూడెంట్స్ అయితే ఈతకొచ్చి ఈత రాని వాళ్ళు ఇక్కడే చనిపోయారు. సో ఇక్కడికి వచ్చినప్పుడు బీ కేర్ఫుల్. సో వితౌట్ గెటింగ్ ఇన్ టు డిలే, లెట్స్ ఎక్స్ప్లోర్ లక్ష్మీ జగన్నాథ గట్టు. ఈ ప్లేస్ ఎగ్జాక్ట్గా బెంగళూరు వెళ్ళే రూట్ అరౌండ్ కర్నూలు నుండి 7 కిలోమీటర్స్ దూరం వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అండ్ అక్కడే మీరు బోర్డు కూడా గమనించవచ్చు, ఏపీ టూరిజం స్పాట్ అని. అలానే స్ట్రైట్ రావాల్సి వస్తుంది, ఒక అరౌండ్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇలా స్ట్రైట్ రాగానే ఇక్కడ టికెట్ అయితే ఉంటుంది. పర్ హెడ్ 10 రూపీస్. వెహికల్కి అయితే బేస్డ్ అపాన్ ద వెహికల్ ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రీ వెడ్డింగ్ మూవీ షూటింగ్ కూడా తీసుకోవచ్చు. మనం స్టార్టింగ్ వెళ్ళగానే ఇలా గణపతి విగ్రహం అయితే మనకు దర్శనమిస్తుంది. అండ్ అగైన్ మళ్ళీ స్ట్రైట్ వెళ్ళాలి. అండ్ ఫైనలీ వి రీచ్. స్టార్టింగ్ అయితే మనకు మర్రి చెట్టు మాత్రం చాలా ఎక్సలెంట్గా వెల్కమ్ అయితే చెప్తుంది. నాకు తెలిసి ఇది అరౌండ్ ఒక 300 ఇయర్స్ బ్యాక్ అయితే అయి ఉంటుంది. ఆ చెట్టుని చూస్తే అలానే ఉంది. ఇక్కడ కూడా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీరు ట్రై చేయొచ్చు, చాలా బాగా వస్తుంది. సో స్ట్రైట్ వెళ్ళిపోతే మనకు ఫస్ట్ కనిపించేదే కోనేరు. అండ్ కోనేరు వీడియోస్ ఎక్కువ పెట్టాను, ఎందుకంటే ఆల్రెడీ మీరు స్టార్టింగ్లో చూసారు కదా. సో లేట్ చేయకుండా ముందుకు వెళ్ళిపోదాం. మనమైతే అక్కడ బైక్ పార్క్ చేసేసి లాగైతే స్టార్ట్ చేస్తాం. ఇక్కడ స్టెప్స్ కనపడుతున్నాయి కదా, ఇక్కడ నుండి పైకి ఎక్కాలి. మీన్వెల్ కోనేరు అయితే ఒక లుక్ ఇచ్చేసేయండి. ఇక్కడైతే స్టెప్స్ చూస్తున్నారు కదా, ఈ స్టెప్స్ ఎక్కుతూ మనం పైకి అయితే వెళ్ళిపోదాం. ఈ స్టెప్స్ అయితే చాలా బాగా అనిపించింది. సేమ్ తిరుపతికి వెళ్తే మనకి ఎలా ఫీల్ అవుతుందో అలానే అయితే అనిపిస్తుంది డెఫినెట్గా. వన్ మోర్ థింగ్, స్టెప్స్ ఎక్కేటప్పుడు అయితే మనకు లెఫ్ట్ సైడ్లో అయితే శివుడి విగ్రహం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం రైట్ సైడ్ విష్ణువు విగ్రహం అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. సో డెఫినెట్లీ మీరు అక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే అక్కడ మీరు ట్రై చేయొచ్చు. ఫైనలీ అన్ని స్టెప్స్ కంప్లీట్ చేసుకొని మనమైతే పైకి వచ్చేసాం. సో వెళ్ళగానే ఎంట్రన్స్ అయితే ఎలా ఉంది, స్ట్రైట్ వెళ్ళిపోయి ఒకసారి 360 డిగ్రీస్ కవర్ చేద్దాం ఎలా ఉందో ప్లేస్ వచ్చేసి. సో ఇక్కడ నుండి 360 డిగ్రీస్ కవర్ చేసేద్దాం. సో ప్రజెంట్ అయితే నేను రైడ్ జరుగుతున్నా. రైట్ సైడ్లో అయితే మనకు శివలింగం దర్శనం ఇస్తుంది. మనం ఇక్కడైతే దర్శనం చేసుకొని లేట్ చేయకుండా మళ్ళీ పైకి అయితే వెళ్ళిపోదాం. సో ఇదే మెయిన్ యాక్చువల్లీ. లోపలికి వెళ్దాం, నేను చెప్తాను లోపల ఎలా ఉంటుందో. మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ వెళ్ళే ముందు కొంచెం బెండ్ అయి వెళ్ళండి, ఎందుకంటే డోర్ అయితే చాలా చిన్నగా ఉంటుంది. మనం మొక్కేసి అయితే గుడిగా లోపలికి వెళ్ళి. సో ఇదంతా కొండలోనే టెంపుల్ కన్స్ట్రక్ట్ అయ్యింది. అండ్ ఇక్కడున్న స్వామివారు వచ్చేసి ఇక్కడే శ్రీ లక్ష్మీ జగన్నాథ స్వామి వారు ఉంటారు. మనమైతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం. సో ఇక్కడ నుండి నేను రైట్ తీసుకుంటున్నా. సో రైట్ తీసుకుంటే ఇక్కడ కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి. సో ముందుకు వెళ్దాం. సో అగైన్ ఇక్కడ మళ్ళీ శివాలయం. సో ఇక్కడ దర్శనం చేసుకొని అండ్ నెక్స్ట్ మళ్ళీ పైకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది కొంచెం కేర్ఫుల్గా ఎక్కండి, ఇది ఒక కొండ. సో పైకి ఎక్కుతాం. సో పైన ఇంకొక టెంపుల్ ఉంది, ఇక్కడ చూద్దాం ఇక్కడ ఏం టెంపుల్ ఉందో.
సో చూస్తున్నారా, ఇక్కడైతే ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. చూసారా, ఒకే ప్లేస్లో ఎన్ని దేవుళ్ళు ఉన్నారు కదా. సో ఇక్కడైతే మనం దర్శనం చేసుకుందాం. అండ్ మళ్ళీ కిందికి దిగడానికి ఆ కొండ దిగాల్సిన అవసరం లేదు. కొంచెం రైట్ సైడ్కి వెళ్ళి రైట్ తీసుకుంటే కిందికి వెళ్ళొచ్చు. అంతకంటే ముందు ఇక్కడ ఒక వ్యూ చూడండి, ఇక్కడ బాగుంది. మేబీ ఇక్కడ వర్షం ఉన్నప్పుడు ఇదంతా వాటర్ వస్తాయని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ రైట్ తిరిగితే ఇక్కడ చిన్న డోర్ ఉంటుంది, అక్కడ నుండి ఎగ్జిట్ అయిపోండి. ఇందాక వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం కదా, ఆ కింద చూడండి, ఆ కొండ కింద ప్లేస్ అంతా కింద హాలో ఉంది. అండ్ పైన గోపురంలో వచ్చి దానిపైన కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది కదా. అలానే స్ట్రైట్ వస్తే ఇక్కడ నాగదేవత ఉన్నారు. సో ఇక్కడ నాగల పంచమికి ఇక్కడ పాలైతే పోయడం జరుగుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా అవ్వలేదు, స్ట్రైట్ వెళ్తే ఇంకా మళ్ళీ ఒక టెంపుల్ ఉంటుంది. సో అక్కడికి అయితే మనం వెళ్దాం. ఇటు కాదు, ఇందాక కింద నుండి వచ్చి ఆ శివుడి విగ్రహం నుండి అక్కడ నుండి వెళ్దాం మనం. సో స్టెప్స్ దిగుతుంటే మనం లెఫ్ట్ సైడ్ వెళ్దాం. ఆడియన్స్కి చిన్న క్వశ్చన్, ఇక్కడ కనిపిస్తున్న దేవుడి పేరు ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి. అండ్ ఈ విగ్రహం నుండి రైట్లో తిరిగితే మనకు అక్కడ శివుడి విగ్రహం ఉంటుంది. సో మనమైతే అక్కడికి వెళ్ళిపోదాం. ఒకసారి కిందికి చూడండి, ఎంత లోతుగా ఉంది కదా. సో స్టెప్స్ దిగుతూ రైట్ సైడ్లో వెళ్ళాలి. కొంచెం ట్రెక్కింగ్ చేసిన ఫీల్ అయితే డెఫినెట్లీ కలుగుతుంది. అండ్ వెళ్ళే ముందు కొంచెం స్ట్రాంగ్ షూ వేసుకొని వెళ్ళండి. మంచి గ్రిప్ ఉన్న షూ, ఎందుకంటే కింద పడిపోతే చాలా కష్టం. ఫైనలీ మనమైతే లార్డ్ శివ స్టాట్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. ఒక్కసారి కామెంట్లో అందరూ హర్ హర్ మహాదేవ అని కామెంట్ చేయండి. అండ్ ఫైనలీ లాస్ట్ ఇంకొక టెంపుల్ ఉంది, అది కవర్ చేసుకొని మనం రిటర్న్ వెళ్ళిపోదాం. మళ్ళీ ట్రెక్కింగ్ చేసి మళ్ళీ పై వరకు అయితే వచ్చేసాము. ఇది పీక్ పాయింట్ ఈ కొండకి. సో అక్కడికి వెళ్ళిపోదాం. నాకు తెలియదు ఇక్కడ ఏ స్వామి ఉన్నారు. సో ఫైనలీ మనమైతే దగ్గరికి వెళ్ళిపోయాం. ఇది చూడండి, సేమ్ ఇది కూడా కొండ కింద కాదు, కొండలోనే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, కొన్ని స్టెప్స్ చేసాం. మనమైతే పైకి వెళ్ళిపోయాం. ఓకే, ఇది వచ్చేసి మనకి లక్ష్మీదేవి టెంపుల్. అందరూ దర్శనం చేసుకోండి. సో బ్యాక్ సైడ్ అయితే కొండలు చూస్తున్నారు కదా, ఎవరికైతే ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉందో సో వాళ్ళైతే ట్రై చేయొచ్చు. ఫొటోస్ ఆర్ వీడియోస్ చాలా బాగా వస్తాయి ఇక్కడ నుండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మన భాగ్య విహార్ ఛానల్లో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు భాగ్య విహారీ ఛానల్. సైనింగ్ ఆఫ్, ప్రదీప్ గాజులా.